హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో కూడా మనకి సీసాట్లో ఇంపార్టెంట్ అంటే యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సీసాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ 120 అప్లికేషన్స్ ఫర్ ఏ పోస్ట్ 10 ఆర్ మేల్ అండ్ సి హియర్ యూ కరెక్ట్ ఇట్ యాజ్ 70. ద రియల్ నెంబర్ ఇస్ 7. This number is 70. Okay, out of 120 applications for a post of 70, for a post 70 are male and 80 have driver's license. What is the ratio between minimum to maximum number of males having license అనేసి అడిగాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో మనకి 120 అప్లికేషన్స్ ఉన్నాయనేసి ఇచ్చాడు. ఈ 120 అప్లికేషన్స్లో మేల్స్ ఇచ్చాడు. మేల్స్ ఎంతమంది అనేసి ఇచ్చాడు? మేల్స్ వచ్చేసి మనకి 70 మెంబర్స్ అనేసి ఇచ్చాడు. అలాగే ఈ 120 అప్లికేషన్స్లో 80 మెంబర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందన్నట్టుగా ఇచ్చాడు. ఓకే, సో 80 హ్యావ్ డ్రైవర్స్ లైసెన్స్ అనేసి అన్నాడు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ మినిమం టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్? అంటే ఎంతమంది మినిమం నెంబర్ ఆఫ్ మేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో మీకు క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 120 అప్లికేషన్స్లో మేల్స్ ఎంతమంది ఉన్నాయనేసి ఇచ్చాడు? 70 మెంబర్స్ ఉన్నాయనేసి ఇచ్చాడు. అంటే దాన్ని ఇమీడియట్గా మనం ఏం రాసుకుంటాం? ఫిమేల్స్ వచ్చేసి మనకి 50 మెంబర్స్ ఉన్నట్టుగా మనకి రాసుకుంటాం. అలాగే ఈ 120 అప్లికేషన్స్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉన్నాడన్నాడు? 80 మెంబర్స్కి ఉందన్నాడు. మనం ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద రేషియో బిట్వీన్ ద మినిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మినిమం మెంబర్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్, మినిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. మొత్తం ఈ 120 అప్లికేషన్స్లో 80 మెంబర్స్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎంతమంది మేల్స్లో డ్రైవింగ్ లైసెన్స్ మినిమం ఉంటుంది, అలాగే ఎంతమంది మేల్స్లో మ్యాక్సిమం ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండే ఛాన్స్ ఉంది అన్నది మనకి రేషియో ఫామ్లో అడిగాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జస్ట్ లాజికల్గా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇదేమి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ సంబంధించిన కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఏం కాదు. జస్ట్ బేసిక్ లాజిక్ను యూజ్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం డ్రైవింగ్ లైసెన్స్. ఫస్ట్ వెన్ వీ టాక్ అబౌట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ ద డ్రైవింగ్ లైసెన్స్, మొత్తం టోటల్ 120 మెంబర్స్లో ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? 80 మెంబర్స్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అలాగే మేల్స్ ఎంతమంది ఉన్నారు? 70 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మ్యాక్సిమం మేల్స్ ఎంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు అంటే మనం ఏం చేస్తాం? ఆ మేల్ మెంబర్స్ అందరి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టుగా మనం తీసుకుంటాం అనమాట. సో వీ విల్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ 70 మెంబర్స్ హ్యావ్ ద డ్రైవింగ్ లైసెన్స్. సో కాబట్టి మ్యాక్సిమం మేల్స్ హ్యావింగ్ ద డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమంది ఉంది? 70 మెంబర్స్ దగ్గర ఉన్నట్టుగా మనం తీసుకుంటాం. ఓకే, అలాగే మినిమం నెంబర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మొత్తం అప్పుడు ఆ కేసులో ఫిమేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తీసుకుంటే అప్పుడు రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మేల్స్ ఉంటారు కాబట్టి ఆ మేల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఆ మినిమం నెంబర్ ఆఫ్ మేల్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం చేస్తాం. లెట్స్ సే దట్ ఇప్పుడు మనకి ఈ 50 ఫిమేల్ మెంబర్స్ దగ్గర కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకుంటే మొత్తం టోటల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమంది దగ్గర? 80 మెంబర్స్ దగ్గర. సో మనం ఏమనుకుంటున్నాం? ఈ 50 మెంబర్స్ దగ్గర కూడా 50 ఫిమేల్స్ దగ్గర కూడా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందనేసి మనం తీసుకుంటున్నాం. అంటే మిగిలిపోయింది ఎంత? మిగిలిపోయింది 80 - 50 అంటే 30 మెంబర్స్ మిగిలిపోయారు అనమాట డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఆబ్వియస్లీ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? వాళ్ళు ఆబ్వియస్లీ మినిమం మేల్స్, మీన్స్ దట్ మినిమం మేల్స్ కేటగిరీకి సంబంధించిన వారు. అంటే మనకి ఈ 80 డ్రైవింగ్ లైసెన్స్లో మ్యాక్సిమం ఎంతమంది మేల్స్ ఉండొచ్చు అంటే అందరి దగ్గర ఉండొచ్చు డ్రైవింగ్ లైసెన్స్, కాబట్టి 70 అవుతుంది. అలాగే మినిమం ఎంతమంది మేల్స్ దగ్గర ఉండొచ్చు అంటే 30 మెంబర్స్. అప్పుడు ఆ కేసులో మనం ఏం చేస్తాం? అందరి ఫిమేల్స్ దగ్గర కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టుగా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఫైనల్గా మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ 30:70 అని తీసుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 3:7 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 3:7. ఓకే, ద సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. మినిమం నెంబర్ టు మ్యాక్సిమం నెంబర్ మేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమంది దగ్గర ఉంటుందంటే ఈ విధంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అమ్మా, గాట్ ఇట్? రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఒకసారి చూడండి, ఇది మనకి సివిల్స్లో
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగింది అనమాట, సివిల్స్లో సిసాట్లో మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగింది అనమాట. ఇక్కడ ఏమన్నాడంటే ఏ సమ్ ఆఫ్ 2500 rupees is distributed among XYZ in the ratio of 1/2 is to 3/4 is to 5/6 అనేసి అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం అండ్ మినిమం షేర్ అనేసి అన్నాడు. అలా అయితే మాక్సిమం షేర్కి మినిమం షేర్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అనేసి అన్నాడు. బేసికల్గా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్కి మనకి ఐడియా ఉంది. వాట్ ఈస్ హౌ డు వి సాల్వ్ ద క్వశ్చన్స్ ఆఫ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అన్న ఐడియా అనేది ఉంది. మనం ఏ విధంగా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 1000 rupees అనేది ఏబిసి అనే ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర ఓకే 5:3:2 రేషియోలో మనం డివైడ్ చేయాలనుకున్నాం అనుకోండి. దాని మీనింగ్ ఏంటి, టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 + 3 + 2 అంటే 10 పార్ట్స్ ఉన్నాయి. ఈ 10 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 1000 ఫైండ్ అవుట్ ఈక్వేట్ చేస్తాం. తర్వాత ఏ అనేవాడు 5 పార్ట్స్ తీసుకుంటాడు, బి అనేవాడు 3 పార్ట్స్ తీసుకుంటాడు, సి అనేవాడు 2 పార్ట్స్ తీసుకుంటాడు. సో అది మనకి బేసిక్ థింగ్, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, మనం ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం చేసాం, ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఎంత 2500 rupees. ఇక్కడ ఇచ్చిన అమౌంట్ వచ్చేసి మనకి 2500 rupees. ఈ 2500 rupees అమౌంట్ని ఎవరెవరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, XYZ అనే ముగ్గురు మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం, 1/2 is to 3/4 is to 5/6 అనే రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యు అండర్స్టాండ్ ఇట్. ఈ 2500 రూపీస్ని మనకి XYZ అనే ముగ్గురు మధ్య ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, 1/2 is to 3/4 is to 5/6 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అయితే మాక్సిమం షేర్కి మినిమం షేర్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అని అన్నాడు. మీకు ఆల్రెడీ ఎర్లియర్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగిందమ్మా. ఎప్పుడైనా సరే ఒక రేషియో అన్నది ఒక ఫ్రాక్షన్స్లో ఇచ్చాడంటే, రేషియో అన్నది ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఇచ్చాడంటే దాన్ని ఇమీడియట్గా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ రేషియోని, ఫ్రాక్షన్స్లో ఉన్న రేషియోని నార్మల్ రేషియోగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఫ్రాక్షన్స్లో ఉన్న రేషియోస్ని నార్మల్ రేషియోగా కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా మనం చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. 1/2, 3/4, 5/6. ఎప్పుడైనా సరే ఒక రేషియో అన్నది మనకి ఈ విధంగా ఫ్రాక్షన్స్లో ఉంటే దాన్ని నార్మల్ రేషియోగా ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ డినామినేటర్ నెంబర్స్ యొక్క LCM తీసుకుంటాం. ఇక్కడ డినామినేటర్ నెంబర్స్ ఏమున్నాయి, 2 and 4 and 6. సో LCM ఏమవుతుంది, 12 అన్నది LCM అవుతుంది. సో 1/2 into 12 plus is to 3/4 into 12 is to 5/6 into 12. ఓకే, మీకు అర్థమైందమ్మా. సో ఎప్పుడైతే ఒక రేషియో అన్నది ఫ్రాక్షన్స్లో ఉందో వాటి యొక్క డినామినేటర్స్ LCM తీసుకొని ఈచ్ టర్మ్ని కూడా మనం ఆ LCMతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకు ఫైనల్గా ఏమొస్తుంది, 2 1s 2 6s అంటే ఇక్కడ 6 వస్తుంది. అలాగే 4 1s 3s, సో 3s ఎంత వస్తుంది, 9 వస్తుంది. 6 1s 6 2s అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 into 5 అంటే ఎంత, 10. అంటే ఈ 1/2 is to 3/4 is to 5/6 అనే రేషియోని ఏ విధంగా మనం రాయొచ్చు, 6 is to 9 is to 10 అనేది రాయొచ్చు. 6 is to 9 is to 10 అంటే ఏంటి, రేషియో అంటే డివైడింగ్ ఇంటూ పార్ట్స్ కాబట్టి దీంట్లో X అనేవాడు 6 పార్ట్స్ తీసుకుంటే Y అనేవాడు 9 పార్ట్స్ తీసుకుంటే Z అనేవాడు ఎన్ని పార్ట్స్ తీసుకుంటాడు, 10 పార్ట్స్ తీసుకుంటాడు. ఓకే, సో టోటల్ ఎన్ని పార్ట్స్ అయింది, 10 + 9 19, 19 + 6 అంటే ఎంత, 25. సో ఈ 25 పార్ట్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 2500 అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఓకే 100 అవుతుంది. ఓకే అమ్మా, 25 పార్ట్స్ వాల్యూ 2500 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం అండ్ మినిమం షేర్ అనేసి అన్నాడు. ఓకే, సో మాక్సిమం షేర్ అండ్ మినిమం షేర్, సో వీటి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత అనేసి మనకి ఇక్కడ మనం పార్ట్స్ వైజ్ చూసుకుంటే మాక్సిమం షేర్ ఎంత, 10 పార్ట్స్ అన్నది మాక్సిమం షేర్ అవుతుంది. అలాగే మినిమం షేర్ ఎంత అవుతుంది, 6 పార్ట్స్ అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం అండ్ మినిమం షేర్, డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం అండ్ మినిమం షేర్ ఎంత అవుతుంది, మాక్సిమం షేర్ వచ్చేసి 10 పార్ట్స్ అండ్ మినిమం షేర్ వచ్చేసి 6 పార్ట్స్ కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 10 పార్ట్స్కి 6 పార్ట్స్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఎంత, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 100 కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 4 into 100 అంటే 400 అన్నది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, 400 రూపీస్ అన్నది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక రేషియో అన్నది ఫ్రాక్షన్ ఫార్మ్స్లో ఇస్తే దాన్ని ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే దాని యొక్క డినామినేటర్స్ LCM తీసుకొని ప్రతి టర్మ్ని కూడా ఆ LCMతో మనం మల్టిప్లై చేస్తాం. ఇది ఫిక్స్డ్, మనకి రేషియోస్కి సంబంధించి ఫ్రాక్షన్లో ఇచ్చిన ఏ ప్రాబ్లంకైనా మనం ఇది విధంగానే చేస్తాం. అర్థమైందమ్మా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒక్కసారి ప్రాబ్లం చదివినట్లయితే 3 doctors earn as much as 4 engineers. ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, ఆ ముగ్గురు డాక్టర్స్ కూడా ఎంత సంపాదిస్తున్నారు? 4 ఇంజనీర్స్ ఎంతైతే సంపాదిస్తున్నారో 3 డాక్టర్స్ సంపాదించిన అమౌంట్కి ఈక్వల్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి 5 ఇంజనీర్స్ ఎర్న్ యాజ్ మచ్ యాజ్ 9 lawyers అనేసి అన్నాడు. అలాగే ఏమన్నాడు? 5 ఇంజనీర్స్, ఐదుగురు ఇంజనీర్లు 9 మంది లాయర్లు సంపాదించడానికి సమానం. అలాగే 16 lawyers ఎర్న్ యాజ్ మచ్ యాజ్ 30 contractors. If a contractor earn 12,000 rupees per month, then what is the earning of one doctor or each doctor? See, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చెప్పడం జరిగింది? 3 doctors earn as much as 4 engineers. 3 doctors ఎంత సంపాదిస్తున్నారు? 4 engineers ఎంత అయితే సంపాదిస్తున్నారో అంత సంపాదిస్తున్నాడు. అలాగే 5 engineers వచ్చేసరికి మనకి ఎంత సంపాదిస్తున్నాడు? 9 lawyers ఎంత అయితే సంపాదిస్తున్నారో అంత సంపాదిస్తున్నారు. నెక్స్ట్ ఏమన్నాడు? 16 lawyers earn as much as 30 contractors అనేసి అన్నాడు. 16 lawyers earn as much as 30 contractors అనేసి అన్నాడు. అలాగే మనకి ఇంకేం చెప్పాడు? ఒక కాంట్రాక్టర్ ఎంత ఎర్న్ చేస్తున్నాడు అన్నాడు? 12,000 rupees per month. ఒక కాంట్రాక్టర్ వచ్చేసి 12,000 rupees per month అన్నది ఎర్న్ చేస్తున్నట్టుగా వాడు ఇచ్చాడు. 12,000 rupees. అయితే ఒక డాక్టర్ యొక్క ఎర్నింగ్స్ ఎంత అని అన్నాడు. ఓకే, సో బేసిక్గా చూడండి, ఇక్కడ మనకి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయంటే మనం దాన్ని ఫస్ట్ రేషియోస్గా మనం తీసుకోవాలి. 3D ఈజ్ ఈక్వల్ టు 4E అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? D/E వాల్యూ వచ్చేసి మనం 4/3గా రాసుకోవచ్చు కదా. అలాగే 5E ఈజ్ ఈక్వల్ టు 9L అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? E/L వాల్యూ వచ్చేసి మనకి 9/5గా రాసుకోవచ్చు కదా. అలాగే 16L ఈజ్ ఈక్వల్ టు 30C అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? L/C వాల్యూ వచ్చేసి మనకి ఏ విధంగా రాసుకోవచ్చు? 30/16 అనే వాల్యూగా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? సో D/E వాల్యూ ఎప్పుడైతే మనకు ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయో, ఏ ప్రాబ్లంకి సంబంధించి అయినా సరే ఒక వేరియబుల్ ఒక నంబర్ అంటే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో ఎప్పుడు కూడా మనం ఏంటంటే దాన్ని మనం ఒక రేషియో ఫామ్ లేదంటే ఫ్రాక్షన్ ఫామ్లో మనం ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అమ్మా, ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ 3D ఈజ్ ఈక్వల్ టు 4E అనేసి అన్నాడు కాబట్టి ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? D/E అనేసి రాసుకుంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ 4/3. అలాగే 5E ఈజ్ ఈక్వల్ టు 9L అనేసి అన్నాడు కాబట్టి E/L ఈజ్ ఈక్వల్ టు 9/5. అలాగే 16L ఈజ్ ఈక్వల్ టు 13C. ఇమీడియట్గా L/C వాల్యూ వేస్తాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఒక కాంట్రాక్టర్ వాల్యూ, ఒక కాంట్రాక్టర్ ఎర్నింగ్ వాల్యూ ఇచ్చాడు. డాక్టర్ వాల్యూ ఎంత అనేసి అన్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే D/E, E/L, L/C. ఇక్కడ E రిపీట్ అయింది, L ఈజ్ రిపీటెడ్. ఇలాంటి కేసెస్లో మనం ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఏవైనా రేషియో టర్మ్స్ లైక్ A/B, B/C, C/D ఇలా ఉండేటప్పుడు మనం ఎప్పుడు చేసే పద్ధతి ఏంటి? A/B, C/D ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి రిలేషన్ అంటే A/D అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, Dకి Cకి మధ్యన మనకి రిలేషన్ కావాలి. ఎందుకంటే C వాల్యూ ఇచ్చేసాడు, D వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ వాల్యూకి లాస్ట్ వాల్యూకి ఉన్న రిలేషన్ ఆల్రెడీ మనకి లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పానమ్మా. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ రిలేటెడ్ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఏం చేయాల్సి వస్తుంది? మనం ఇది D/E ఈ రేషియోస్ని మల్టిప్లై చేస్తాం. ఈ రేషియోస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? E/E గెట్ క్యాన్సిల్, L/L గెట్ క్యాన్సిల్, D/C వస్తుంది కదా. అర్థమైందమ్మా? సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మధ్య ఉండే రిలేషన్ మనం ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ ఆల్వేస్ మల్టిప్లై ద రేషియోస్. ఇక్కడ ఏముంది? D/E ఉంది ఇంటూ E/L అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది? L/C అనేసి వచ్చింది. సో వీటిని మనం కట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా మిగిలేదు ఏంటి? D/C అనేది మనకు మిగులుతుంది. ఇప్పుడు D/E వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. D/E వాల్యూ ఎంత? 4/3. అలాగే E/L వాల్యూ ఎంత? 9/5 అనేది ఇక్కడికి వస్తుంది. అలాగే L/C అంటే ఎంత? 13/16. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. 3 1s 3 30s. ఓకే, 3 10s 30 అండ్ 5 2s. అలాగే 4 1s 4 4s. ఓకే, సో ఫైనల్గా 2 1s 2 2s అంటే మనకి ఎంత వస్తుంది? 9/2 అనేది మనకు వస్తుంది. మనకి ఫైనల్గా ఎంత వస్తుంది? 9/2. అంటే D/C యొక్క వాల్యూ ఎంత అవుతుంది? మనకి 9/2 అనేది మనకి వాల్యూ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి, అంటే ఏంటి? D అనేది 9 parts, C అనేది 2 parts. ఏ వాల్యూ ఇచ్చాడు మనకి? C వాల్యూ ఇచ్చాడు. C వాల్యూ వచ్చేసి మనకి 2 parts కాబట్టి 2 parts వాల్యూ వచ్చేసి మనకి 12,000. దెన్ 1 part వాల్యూ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డాక్టర్ ఎర్నింగ్స్ కాబట్టి డాక్టర్ ఎర్నింగ్స్ సంబంధించి మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 9 parts ఉంటాయి.
అంటే 9 into 6,000. 9 into 6,000 అంటే ఎంత అవుతుందమ్మా? 54,000 అన్నది ఒక డాక్టర్ యొక్క ఎర్నింగ్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 54,000కి మనకి ఈక్వల్ అవడం జరుగుతుంది. సో అర్థమైందా? ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మధ్య ఉండే రిలేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. గాట్ ఇట్? ఓకే. సో ఇది మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. సో అలాగే మనకి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ప్రపోర్షన్స్కి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.